మనం సత్సంగంలో భక్త హృదయం ఎలా ఉంటుంది, ఏమిటి, ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. తులసీదాసు శ్రీరాముడికి గొప్ప భక్తుడని అందరికీ తెలుసు. అతని జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. అలాంటి అద్భుతాల్లో కథే ఇది కూడా. ఒకసారి తులసీదాస్ ఇంట్లో ఇద్దరు దొంగలు పడ్డారు. ఇంటి వైపు నుంచి వెనక వైపు నుంచి గోడ కన్నం వేసి లోపలికి వచ్చారు ఆ దొంగలు. పూజ గదిలో వెండి సామానాన్ని మరి ఇతర సామాగ్రి సంచులు అన్నీ పెట్టుకున్నారు, సర్దుకున్నారు. మరి ఇంటి లోపల నుంచి వచ్చిన కన్నంలో నుంచే బయటికి వెళ్ళడానికి ప్రయత్నించారు. మరి కన్నం చేసినప్పుడు ఆ కన్నంలో నుంచే బయటికి వెళ్తారు కదా. ప్రయత్నం చేస్తున్నారు కానీ బయట ఇద్దరు వ్యక్తులు విల్లంబులు పుచ్చుకొని కాపలా ఉండటం కనిపించింది. దీంతో వాళ్ళు కాపలా ఉన్నారని లోపలికి వచ్చేయటం, మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ బయటికి తొంగి చూడటం, వాళ్ళు అక్కడే ఉండటం, ఇలా బయటికి వెళ్ళాలని చాలాసార్లు విఫల ప్రయత్నం చేశారు. ఎన్నిసార్లు చూసినా వాళ్ళిద్దరు అక్కడే ఉంటున్నారు. వాళ్ళు అవతలకి వెళ్ళటలేదు, నిద్రపోవటం లేదు. వీళ్ళకి వెళ్ళటానికి అవకాశం దొరకట్లా. తెల్లారిపోతుంది. ఇంతలో తెల్లారైపోయింది. ఎప్పట్లాగా తులసీదాసు స్నానాధికారులు పూర్తి చేసుకుని పూజ గదిలోకి వచ్చాడు. ఇద్దరు దొంగలు బిక్క మొహాలు వేసుకుని అక్కడ కనిపించారు. ఎవరినైనా మీరు అని అడిగారు తులసీదాసు. స్వామి, మేము దొంగలం, మీ ఇంట్లో దోచుకోవడానికి వచ్చాం, మమ్మల్ని క్షమించండి స్వామి అని ప్రాధేయపడ్డారు. వారిని ఊరడించిన తులసీదాసు దొంగతనం చేసి వెళ్ళిపోకుండా తెల్లవారులు ఇక్కడే ఉన్నారు ఎందుకుని అని ప్రశ్నించాడు తులసీదాసు. ఏం చెప్పమంటారు స్వామి, ఈ గోడకు అవతల ఇద్దరు సైనికులు విల్లంబులు ధరించున్నారు. రాత్రంతా మీ ఇంటికి కాపలా కాస్తూనే ఉన్నారు. ఒకరేమో నల్లగా ఉన్నారు, మరొకతనేమో ఎర్రగా ఉన్నారు. వాళ్ళని చూడగానే భయం వేసి లోపలికి వచ్చేసాం. మళ్ళీ కాసేపు అయ్యాక వాళ్ళని చూడాలనిపించింది. మళ్ళీ బయటికి వెళ్ళడానికి ప్రయత్నించాం. మళ్ళీ వాళ్ళని చూడగానే భయం వేసి లోపలికి వచ్చాం. రాత్రంతా ఇట్లాగే జరిగింది స్వామి అని చెప్పుకొచ్చారు ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరో తులసీదాసుకి అర్థమైంది. రామలక్ష్మణులే తన ఇంటికి కాపలాదారులుగా వచ్చారని ఆయనకి అర్థమయ్యి విశ్వసించాడు. ఈ వెండి వస్తువుల కోసం తన దైవం ఒక రాత్రంతా నిద్ర లేకుండా ఉండిపోయాడని బాధపడ్డాడు తులసీదాసు. తను నమ్మిన దైవం సేవకుడిగా రావడంతో ఆ భక్తుడు హృదయం తల్లడిల్లిపోయింది. రాముడికి కష్టం కలిగించిన వస్తువులేమీ ఇంట్లో ఉండొద్దు అనుకున్నాడు. ఆ వెండి వస్తువులతో పాటు ఇంట్లోని విలువైన వస్తువులన్నీ దొంగలకు దానం ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు. ఆయన మాత్రం నిరాడంబరంగా రామసేవలో కాలం వెళ్ళదీశారు. ఇది భక్తుని హృదయం. అట్లా రాముడు, నా భగవంతుడు ఈ వస్తువుల కోసమే కదా కాపలా కాసి తెల్లవారులు బయట అట్లా కష్టపడ్డాడు. నా భగవంతుడికి కష్టం కలిగించిన వస్తువులు ఏమీ వద్దనుకున్నాడు, అన్నీ వాళ్ళకి ఇచ్చి పంపించేశాడంట. అంటే ఆ భక్తుని హృదయం భగవంతుని గూర్చి ఎలా ఆలోచించిందో చూడండి. మామూలుగా అయితే మరి ఎవరి కోసం కాపలా కాస్తాడు, నా ఇంటికి కాపలాగా అయిపోతే ఇంకెవరికి కాపలా కాస్తారు అనుకునేటువంటి అహంకారంతో కూడుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అట్లా అనుకోకుండా ఆ స్వామి ఇక్కడ కాపలా కాశాడు అని అర్థమయ్యి మరి ఆ స్వామికి కష్టం కలిగించిన ఈ వస్తువులే కదా అని వాటిని కూడా ఇచ్చేసి నిరాడంబరంగా ఉండిపోయాడు ఆ భక్తుడు. అది భక్తునికి ఉండవలసిన హృదయ స్థితి. అట్లాగే పరమాచార్య విషయంలో కూడా ఇట్లాగే దొంగలు వస్తే అన్నీ తలుపులు తీసి రండి దొంగగారు అనేది లోపలికి పిలిచి మరి అన్నీ ఇచ్చి పంపించారు రమణ మహర్షి శంకరాచార్య గారి విషయంలో కూడా జరిగింది అనుకుంటున్నాను. అట్లా మరి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అట్లా వెంకటేశ్వర స్వామికి మరి పొద్దుస్తమానం ఆయన అట్లా నుంచునే ఉంటారు.
మరి అర్ధరాత్రి దాకా దర్శనాలు, మళ్ళీ తెల్లారుజామున సుప్రభాతాలు పాడుతుంటే ఒకసారి ఒకళ్ళ మాట అందంట, నా బిడ్డని కాసేపు కూడా పడుకోనివ్వరు, కూర్చోనివ్వరు, ఎంత కష్టపడిపోతున్నాడో నా బిడ్డ నుంచుని అర్ధరాత్రి దాకా భక్తుల కోరికలు విని విని అలసిపోతాడు. తెల్లారకుండానే తెల్లారుజామునే మళ్ళీ సుప్రభాతాలని లేపేస్తారు. నా బిడ్డకి నిద్రే లేదు, విశ్రాంతే లేదు, విశ్రాంతి ఇవ్వట్లేదు అని ఆ తల్లి హృదయం మరి తల్లడిల్లింది. అట్లాగే మరి తల్లి హృదయం అట్లా భక్తుని హృదయం ఇలా భగవంతుని హృదయం అలా ఎవరి హృదయమైనా దయతో నిండిపోవటమే దానికి సార్థకత. మరి ఈ భక్త హృదయం కథ ద్వారా మనం చక్కగా భక్తుని హృదయం ఎలా ఉండాలో తెలుసుకున్నాం. లోకా సమస్తా సుఖినో భవంతు.